హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి నానా అర్థాలను ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ అంబరం, వస్త్రం, ఆకాశం, ఆశ, కోరిక, దిక్కు, కనకం, బంగారం, ఉమ్మెత్త, సంపెంగ, కవి, కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, కులము, వంశం, జాతి, శరీరం, ఇల్లు, గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది, ఘనము, మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి, చిత్రం యొక్క నానార్థం అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరు అంటే బొమ్మ, పద చమత్కారం. జీవనం యొక్క నానార్థం వచ్చేసి బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణం. పణం యొక్క నానా అర్థం వచ్చేసి పందెం, కూలి, వెల, ధనం. పేరు యొక్క నానా అర్థం నామధేయం, కీర్తి, అధికం, హారం. బాష్పం యొక్క నానా అర్థం వచ్చేసి కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు యొక్క నానా అర్థం వచ్చేసి పండితుడు, బుధగ్రహం, బుద్ధిమంతుడు. భీముడి యొక్క నానా అర్థం ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. మిత్రుడు యొక్క నానా అర్థం సూర్యుడు, స్నేహితుడు. రాజు యొక్క నానా అర్థం ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. వర్షం యొక్క నానా అర్థం వచ్చేసి వాన, సంవత్సరం, దేశం. సాహిత్యం యొక్క నానా అర్థం వచ్చేసి కలయిక, వాగ్మయం. సిరి యొక్క నానా అర్థం సంపద, లక్ష్మి. స్కందం అనే పదం యొక్క నానా అర్థం వచ్చేసి కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. హరి అనే పదం యొక్క నానా అర్థం వచ్చేసి విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. క్షేత్రం అనే పదం యొక్క నానా అర్థం వచ్చేసి చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఓకే, థ్యాంక్ యూ.